కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే ఇప్పుడు దేశంలో మరొక బస్సు ప్రమాదానికి గురవ్వడం అనేది ఇప్పుడు అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. అంటే స్లీపర్ బస్సు ఇంకొకటి ఈ విధంగానే జరగడం, మంటల్లో మొత్తం కూడా కాలిపోవడం అనేది జరిగింది. దీంతో ఇప్పుడు చాలామంది ప్రైవేట్ బస్సులంటే, ఈ స్లీపర్ బస్సులంటే భయపడే ఒక పరిస్థితి కూడా రావడం చూస్తున్నాం. సో అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? మరి ఈ బస్సు సంబంధించి మరి ఎంతమంది ప్రయాణికులున్నారు? మరి అసలు ఏం జరిగింది? ఎలా మంటల్లో తగులబడిపోయింది? మరి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మొన్నే మనం చూసాం కర్నూలులో బస్సు ప్రమాదానికి గురవ్వడం, మొత్తం కూడా తగలబడిపోవడం, దాదాపు 19 మంది ప్రయాణికులు మంటల్లోనే కాలిపోవడం అనేది అందరినీ కూడా దేశవ్యాప్తంగా కలిచివేసింది, దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి పోలీసులు కూడా తేల్చేయడం చూసాము. అంటే ఒక బైకర్ డ్రింక్ చేసి పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి కొద్దిగా హంగామా చేసి, ఆ తర్వాత వెళ్ళిపోతున్న క్రమంలో డివైడర్‌కి ఢీకొని అక్కడికక్కడే స్పాట్‌లో చనిపోవడం. అతను ఫ్రెండ్ అతన్ని లాగే ప్రయత్నం చేయడం. ఆ తర్వాత బైక్‌ని లాగదాం అనుకునే ప్రయత్నంలో బస్సులు రావడం. సో అతను తప్పించుకోవడం. ఫ్రెండు ఇక ఎలాగో తన ఫ్రెండ్ చనిపోయాడని చెప్పేసి పారిపోవడం. ఇక బైక్ రోడ్ మీద ఉండడంతో ఈ కర్నూలు నుంచి బెంగుళూరు, హైదరాబాద్ నుంచి కర్నూలు నుండి బెంగుళూరు వెళ్ళే ఆ బస్సు స్లీపర్ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్. సో ఆ బైక్‌ని కొద్ది మీటర్ల దూరం లాక్కపోవడంతో ఒక్కసారిగా మంటలు రావడం. ఆ బస్సులో కూడా కొన్ని సెల్ ఫోన్‌లు వందల కొద్దీ ఉండడంతో అవి కూడా పేలిపోవడం. ఆ స్లీపర్ కాబట్టి ఎవరికి మొత్తం ఏసీ కాబట్టి ఎవరికి కూడా తప్పించుకునే ఒక ఛాన్స్ రాకపోవడం. ముందర ఆ డోర్ కూడా లాక్ అయిపోవడం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ బస్సు మొత్తం కూడా పెద్ద ఎత్తున తగలబడిపోయింది. సో కొంతమంది ఎమర్జెన్సీ డోర్ నుంచి 12 మంది తప్పించుకొని తమ ప్రాణాల్ని కాపాడుకున్నప్పటికీ మిగిలిన 19 మంది మాత్రం అందులో తప్పించుకోలేని పరిస్థితిలో కాలి చనిపోవడం చూసాం. సో ఇది దేశవ్యాప్తంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలామంది దీని పట్ల దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. సో ఇంత పెద్ద ప్రమాదం ఈ మధ్య కాలంలో జరగలేదని కూడా చాలామంది చెప్తున్నారు. సో ఆ స్థాయిలో ఈ ప్రమాదం జరగడం చూసాం. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ పైన పెద్ద ఎత్తున విమర్శలు రావడం చూసాం. అంటే ప్రాపర్‌గా సరిగ్గా మెయింటైన్ చెయ్యరు అని చెప్పేసి పెద్ద ఎత్తున దానిపైన విమర్శలు రావడం. సో ఆ రకంగా ఈ కర్నూలు బస్ ఇన్సిడెంట్స్ అనేది కొన్ని చర్చలకు దారి తీయడం మనం చూసాం. సో ఇప్పుడు అటువంటి ఓ ఘటనే ఇంకో చోట కూడా జరిగింది. ఇది ఢిల్లీ నుండి గోందాకు వెళ్తున్న స్లీపర్ బస్. ఈ స్లీపర్ బస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయాయి. మంటలు చెలరేగిపోవడంతో సో ఇక్కడ కాస్త డ్రైవరు అందులో ఉన్న స్టాఫ్ అయితే కాస్త అలర్ట్ అయిపోయారని చెప్పుకోవాలి. సో మంటలొస్తున్నాయని చెప్పేసి బస్‌ని ఆపేశారు. ప్రయాణికులందరినీ కూడా అక్కడి నుంచి బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మంటలాగక పెద్ద ఎత్తున మంటలొచ్చేసి బస్సంతా కూడా తగలబడిపోయింది. ఈ బస్సులో 39 మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. అయితే ఒక్కరికి కూడా ఎటువంటి ప్రమాదం అయితే జరగకపోవడం అనేది అందరినీ కూడా కాస్త సంతోషం కలిగించే అంశం అని చెప్పుకోవాలి. సో అలర్ట్ అయిపోయారు. వాళ్ళని సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చేశారు. ఇది సండే మార్నింగ్ జరిగింది. సండే మార్నింగ్ 4:45 ప్రాంతంలో ఇది జరిగింది. ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్ వే పైన టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సో ఈ బస్సు తగలబడిపోతున్న విజువల్స్ కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. సో దీన్ని ఆ కర్నూలు సంఘటనని మిక్స్ చేస్తూ మొన్నే ఈ విధంగా కర్నూలు బస్సు ప్రమాదం జరిగింది. అంతలోపే మరొక బస్సు ఈ విధంగా ప్రమాదానికి గురవ్వడం అనేది చూస్తూ వస్తున్నామని చెప్పేసి ఈ స్లీపర్ బస్సుల పైనే ఒక అసంతృప్తి అయితే చాలా మందిలో అయితే కలుగుతుంది. అయితే ఈ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించిన గంటలోనే ఈ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. అయితే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినప్పటికీ ఆ బస్సు మాత్రం పూర్తి స్థాయిలో తగలబడిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అని చూస్తే టైరు పేలిందని చెప్తున్నారు. సో అది వెళ్ళే టైంలో టైరు పేలిపోవడం, వెంటనే అది మంటలు కాస్త ర్యాపిడ్ జరిగి మంటలు వ్యాపించడం. సో ఈ మంటలు వ్యాపించడంతో ఇక బస్‌ని అక్కడికక్కడే ఆపేసి ప్రయాణికుల్ని బయటకు తీసుకొచ్చేయడం. సో వాళ్ళని సురక్షితంగా కాపాడడం అయితే జరిగింది. సో అలా ఇంకొక స్లీపర్ బస్ అయితే ఇటువంటి ప్రమాదానికైతే గురి కావడం. అయినా ఇక్కడ ఎటువంటి అంటే ప్రాణ నష్టం అనేది కలగకపోవడం అనేది సో అక్కడ దీన్ని యాక్టివ్‌గా ముందుకు నడిపిన బస్సు సిబ్బంది వాళ్ళని కాస్త మెచ్చుకోవాలని చెప్పుకోవాలి. సో మొన్న 19 మంది చనిపోయారు కర్నూలు బస్సు ఘటనలో. సో అదందరినీ కూడా కలిచివేసింది. సో అటువంటి ఇంకొక సంఘటన ఢిల్లీలో జరిగినప్పటికీ అక్కడ బస్ డ్రైవరు వీళ్ళ చాకచక్యం వలన వాళ్ళందరినీ కూడా ఎస్కేప్ చేయించి వాళ్ళ ప్రాణాలని కాపాడిన సంఘటన మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఈ స్లీపర్ బస్సులు లేకుండా ప్రైవేట్ ట్రావెల్స్ పైన జరుగుతున్న చర్చలకైతే ఇంకా ఇది కాస్త ఆజ్యపోసిందని చెప్పుకోవాలి. అంటే
ప్రైవేట్ ట్రావెల్స్లో సరిగ్గా ప్రాపర్గా మెయింటెనెన్స్ ఉండట్లేదు, వీళ్ళు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారు, ప్రాపర్గా వాటిని టెస్ట్ చేయించడం లేదు, ఎక్స్టింగ్విషర్స్ ఉండట్లేదు, మొత్తం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటిని గ్లాసుల్ని పగలగొట్టడానికి కనీసం హ్యామర్ని కూడా అక్కడ పెట్టడం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంటే ఏసీ కోచ్ అంటే తెలిసిందే, చాలా గట్టిగా ఉంటాయి అవి. సో వాటి మామూలుగా అయితే అవి పగిలిపోవు. సో అటువంటి పరిస్థితుల్లో హ్యామర్స్ ఉంటేనే ఈజీగా పగలగొట్టి బయటకు తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలన్న దాని పట్ల వీళ్ళు కనీసం ఏమాత్రం కూడా ఏర్పాట్లు చేయడం లేదు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా స్లీపర్ ఏసీ అయితే ఇటువంటి ప్రమాదం ఉంటుంది. మన నార్మల్గా అయితే ఏసీ కాకుండా స్లీపర్ అయితే సో ఆ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఆ సైడ్ మిర్రర్ మనం ఓపెన్ చేసుకోవచ్చు, బయట నుంచి దూకేసే అవకాశం ఉండొచ్చు, కొద్దిగా మనం తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్లీపర్ ఏంటంటే మొత్తం క్లోజ్ ఉంటుంది కాబట్టి, స్లీపర్ ఏసీ అయితే మొత్తం క్లోజ్ ఉంటుంది కాబట్టి సో బయటకు ఎస్కేప్ కాలేము. సో అయితే డోర్ల వెంబడి లేకుంటే దాన్ని ఏదైనా బలమైన వస్తువుతో పగలగొట్టి మాత్రమే బయటకు దూకేసే ఒక పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు బస్సుల్లో సరిగ్గా సౌకర్యాలు కల్పించడం లేదు అని చెప్పేసి వస్తున్నాయి. మరి ఈ కర్నూలు సంఘటన తర్వాత ఇప్పుడు జాగ్రత్త పడి చాలా మంది ఆర్టీఓ అధికారులు అయితే బస్సుల్ని, ప్రైవేట్ ట్రావెల్స్ని చెకప్ చేస్తున్నారు. కనీస సౌకర్యాలలో కల్పిస్తున్నారా లేదా, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలని చెప్పేసి, ఏ విధంగా దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలని అవేర్నెస్ కలిగిస్తున్నారని ఇలా తెలుస్తూ ఉంది. సో అలా ఈ ప్రమాదం అనేది కర్నూలు ప్రమాదం తర్వాత ఇప్పుడు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బస్సు ప్రమాదాలు అయితే కాస్త ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. ఈ విధంగా కొంత వారం రోజుల వ్యవధిలోనే 2 బస్సు ప్రమాదాలు జరగడం, ఒక ప్రమాదంలో 19 మంది చనిపోయారు, ఇంకో ప్రమాదంలో అక్కడ వాళ్ళు ముందుగానే గుర్తించడంతో ఎవరికి కూడా ప్రాణహాని కలగకుండా అందరినీ కూడా భద్రంగా అయితే బయటకు తీసుకొచ్చిన ఘటన మనం ఇప్పుడు ఢిల్లీలోని ఈ స్లీపర్ ట్రావెల్స్ లో మనం చూస్తూ వస్తున్నాం. సో ఏదేమైనా బస్సుల విషయంలో, ఈ స్లీపర్స్ విషయంలో లేకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ఆర్టీసీ బస్సుల్లో వాడకం పెరిగిపోయింది. ఎక్కువ ఇప్పుడు పబ్లిక్ కర్నూలు ఘటన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే భయపడుతున్నారు, స్లీపర్ అంటేనే భయపడుతున్నారు, మొత్తం కూడా ఆర్టీసీ బస్సుల్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. అంటే ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ లో ఏంటంటే వాళ్ళు మద్యం తాగి బస్సు నడిపినా కూడా ఎవరు గుర్తించలేని పరిస్థితి. అదే ఆర్టీసీ డ్రైవర్స్ అయితే వాళ్ళకి చెకప్ చేస్తూ ఉంటారు. సో డ్రైవింగ్ చేసే ముందు చెకప్ చేస్తారు, వీళ్ళు తాగారా లేదా అని చెప్పేసి. ఆ రకంగా కాస్త మొత్తం కూడా జాగ్రత్తగా గమనించి ఆర్టీసీ డ్రైవర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి మద్యం సేవించకుండా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇటు పక్క ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఈ విధంగా మద్యం సేవించి నడిపినా కూడా ఎవరు అడిగే అవసరం ఉండదు. మళ్ళీ వాళ్ళతో వచ్చే ట్రైనీ డ్రైవర్లు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకు ట్రైనింగ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా డ్రైవ్ చేసేయండి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఆర్టీసీ బస్సులకైతే ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది, దాదాపు 80 అని పెట్టేస్తే 80 కిలోమీటర్ల వేగంతోనే నడపాలని చెప్పేసి. సో ఇక్కడ మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ అయితే వాళ్ళు ఎంత కొట్టినా దాన్ని అడిగే వాళ్ళు ఉంటారు. దాదాపు 120, 150 వరకు కొడతారని కూడా తెలుస్తుంది. సో ఆ రకంగా ఏదేమైనా ప్రైవేట్ ట్రావెల్స్తో పోలిస్తే ఆర్టీసీ బస్సులే మేలు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది అభిప్రాయపడి ఎక్కువగా ఆర్టీసీ బస్సులోనే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా ప్రైవేట్ ట్రావెల్స్ లో వాడకం అయితే ఈ కర్నూలు బస్సు దగ్ధం తర్వాత కాస్త తగ్గినట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం దీనికి సంబంధించి మరి ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుంటారో. మరి ఆల్రెడీ ఆర్టీఓ అధికారులు వీళ్ళు మొత్తం దృష్టి పెట్టారు కాబట్టి ఏ రకంగా ముందు మారబోతున్నాయి, మరి సౌకర్యాలు కల్పిస్తారా లేదా అనేది మనం తొందరలో అయితే వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.